అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కావిలిపాటి విజయలక్ష్మి గారు రచించిన అత్తవారింటికి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. దీపావళికి అమ్మాయిని అల్లుని రమ్మని వ్రాయండి. 4 రోజులై మా ఆవిడ ఒకటే నస. మొన్న దసరాకే కదటే వచ్చి వెళ్లారు అని అన్న ఆమె వినిపించుకోవటం లేదు. మళ్లీ అరుస్తోంది వంటింట్లోంచి. వీధిలోకి వెళ్తున్నారు కాబోలు, అల్లుడికి ఒక కార్డు రాసి పడేయండి అని. నాకు చిర్రెత్తుకొచ్చింది. నేను రాయను. దసరాకొచ్చి జలుబు వదిల్చిపోయాడు. మళ్లీ దీపావళి. దిక్కుమాలిన పండుగలు, దిక్కుమాలిన ఆచారాలును. పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి పండక్కి పిలుపులే. చస్తుంటే అన్నాను ఆమెకు వీధిలోంచి పెరట్లోకి వినిపించేంత గట్టిగా. మీరు ప్రతి పండక్కి మా నాన్న పిలుపు లేకపోయినా పరిగెట్టుకొచ్చేవారు కదండి అందావిడ మాట సాగదీస్తూ. నోరుమియ్యి. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. మీ నాన్న నాకు 10,000 కట్నం ఇచ్చాడా? అయినా పాడి పంట ఆస్తి పాస్తి ఉండేవి. ఇప్పుడు అగ్రకులాల వాళ్ళం పాతుకుపోయాం కదటే. అటు ఆస్తులు లేవు, ఇటు ఉద్యోగాలు మనకు అందుబాటులో లేవు. పైగా కట్నాల పెడదొకటి. అలాంటప్పుడు ఇలాంటి ఆచారాలు వదులుకోవాలే అని ఆమెకు నచ్చజెప్ప చూశాను. కాని లాభం లేకపోయింది. నన్ను నిష్ఠూరాలాడుతూ ఏడవటం ప్రారంభించింది. సరే అని ఓ కార్డు రాసి మా చిన్నబ్బాయిని పిలిచి పోస్టు చేయరా అన్నాను. ఎవరికి నాన్న అన్నాడు యథాలాపంగా. బావకిరా, పండక్కి రమ్మని. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పిలుస్తారు నాన్న? మళ్ళీ బట్టలు అవి అన్నాడు వాడు బాధగా నా వైపు చూస్తూ. వాడు 4 సంవత్సరాల క్రితం BA పాస్ అయ్యాడు. ఉద్యోగం దొరక్క మనసు పాడై ఉన్నాడు. నేను రిటైర్ అయ్యే సంవత్సరం దాటింది. ఇంట్లో సంపాదించేవాళ్ళు లేరు. నేనొక దురదృష్టవంతుణ్ణి. పెద్దవాడు BA చదువుతానని ఇంటర్మీడియట్ శ్రద్ధగా చదివాడు. పరీక్షల రోజుల్లో జ్వరం పడిపోయాడు. అయినా జ్వరంలోనే చదివాడు. పరీక్షలు రాశాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. BA సీటు వస్తుందని చాలా ఆశించాడు. కానీ రాలేదు. ఆ రోజు నాకింకా జ్ఞాపకమేమిటి? ఆ రోజు నేను జీవించి ఉన్నంతకాలం గుర్తుకుంటుంది. నా గుండెను మండిస్తూనే ఉంటుంది. అర్ధరాత్రి అందరం నిద్రపోయే వేళ పెరటి వరండాలో పడుకున్నవాడు ఏడుస్తున్నట్లుగా అనిపించి హఠాత్తుగా మెలకు వచ్చింది నాకు. వాడి మంచం దగ్గరకు నడిచాను కంగారుగా. వాడి కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. ముఖం ఉబ్బి ఉంది. వాడి కనుల్లో బాధ, నిస్సహాయత, ఎవరి మీదో కసి ద్యోతకమవుతున్నాయి. ఎందుకు బాబు, కడుపు నొప్పా అడిగాను. నా ప్రశ్నకి వాడు పకాలను నవ్వాడు. ఆ నవ్వు చూసిన నేను భయపడ్డాను. వీడేమిటి ఇలా నవ్వుతున్నాడు? ఏమిటి ఆలోచిస్తున్నాడు? ఏం చేస్తాడు అని. కడుపు నొప్పికి చిన్నపిల్లాడ్లా ఏడుస్తానా నాన్న? నా దగ్గర లెక్కలు నేర్చుకున్న అర్జున్కి సీట్ వచ్చింది. BEకి నాకు సీటు రాలేదు. వాడి మార్కులు 50%. నేను 80% మార్కులతో పాస్ అయ్యాను. నేను BA చదివి ఇంజనీర్ అవ్వాలనుకున్నాను నాన్న అని బోరుని ఏడ్చాడు. వాడిని చాలాసేపు ఓదార్చాను. డిగ్రీ కోర్సులో చేరమని, బాగా చదివితే ఏ చదువున్నా మంచి ఉద్యోగమే వస్తుంది అని. వాడు కష్టన లేచాడు. సీట్ వచ్చింది, ఇహ ఉద్యోగం వస్తుంది. అది రాదు. ఈ దేశం వదిలిపోతే మనలాంటి వాళ్ళకి బాగుంటుందేమో అని. పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, PhDలు పోతున్నారు. మనలాంటి వాళ్ళం ఎలా వెళతాం బాబు అని నవ్వాను నేను. 2 నిమిషాల తర్వాత నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ, మన మధ్యతరగతి వాళ్ళం ఆశలు చంపుకొని బ్రతకటం చాతు కాకపోతే వెళ్లవలసింది ఒకే చోటుకి అని నవ్వాడు వాడు. ఆ నవ్వులో ఏదో తెగింపు ఉంది అనిపించింది. మనకు ఎందని వాటి కోసం ఆశించి మనసు పాడు చేసుకోవటం అవివేకం. ఉన్నదానితో తృప్తి పొందటం, లభ్యమైన దానిలో సరిపెట్టుకోవటం మనిషి నేర్చుకుంటే సుఖపడతాడు నాయనా, నిద్రపో అని వాడి జబ్బ మీద ఓదార్పుగా తట్టి నేను పోయి మళ్లీ మంచం మీద పడుకున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెల్లవారి మా ఆవిడ పని మనిషి మీద వేసే కేకలు చెవిన పడి మెలకు వచ్చింది. నా చేతికి కాఫీ గ్లాస్ అందిస్తూ అడిగింది మా ఆవిడ. రామం ఎటు వెళ్ళాడండి అని. అంతే, నా చేతిలోని కాఫీ గ్లాసు వదిలేశాను. అదేమిటండి అలా వదిలేశారు అందామే తెల్లబోయి నా వైపు చూస్తూ. ఆమె మాట వినిపించుకోకుండా వీధిలోకి నడిచాను, రామాన్ని వెదకటానికి. ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఇప్పటి వరకు వాడేమిటయ్యాడో, అసలు ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు. గుండెకోత పెట్టిపోయాడు. రామం జ్ఞాపకాలతో మనసు బరువెక్కింది. మళ్లీ మా ఆవిడ మాటలు వినిపించసాగాయి. ముద్దు ముచ్చట ఆడపిల్లకి తల్లి తండ్రి ఉన్నప్పుడే జరుగుతాయి. తర్వాత ఏ ఊరు అన్నదమ్ములు. అయినా వాడికి బ్రతుకుతరు దొరకలేదు. వాడేం చేస్తాడు? పండక్కి అల్లుణ్ణి పిలవండి అనేసరికి ముఖం చిట్లించేసుకుంటారు. మీరు ప్రతి పండక్కి పరిగెట్టుకుని వచ్చేవారు కదూ. నీకన్నా అల్లుడెంతో నయం.
పిల్లని అభిమానంగా చూసుకుంటాడు. గాలి నా వైపు మళ్ళిందని ఆ హోరు తగ్గే వరకు ఎటన్నా వెళ్ళిపోదామని లేచాను. పూలు తెచ్చారా అని అడిగితే దవడ పగలగొట్టారు. మీరు ఓ మనిషేనటండి అంటూ ఆమె నిరసనగా నవ్వింది. ఆ మాట వినగానే నాకు పక్కున నవ్వొచ్చి నవ్వేశాను. 30 సంవత్సరాల క్రితం అనుకుంటాను. అప్పటికీ నాకు ఉద్యోగం సద్యోగం లేదు. పోయిన ఎఫ్ఏ చదివేవాణ్ణి అనుకుంటాను. అప్పుడు మేం పార్వతీశంలో ఉండేవారం. మా అమ్మకి నేను ఒక్కనే మగపిల్లవాణ్ణి. నాకన్నా పెద్దది ఓ అక్క ఉండేది. అక్క పురిటికని అమ్మ పార్వతీపురం వచ్చింది. అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉండేవాణ్ణి. దీపావళి పండక్కి రమ్మని మామగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అమ్మ నాకు ఎందుకంత తొందరగా పెళ్లి చేసిందో నాకిప్పటికీ అర్థం కాదు. నాకు ఉద్యోగం లేదు. మాకు పెద్దగా వెనక ఆస్తులు లేవు. మామగారు ప్రతి పండక్కి రమ్మని వ్రాయటం, నేను వెళ్లటానికి ముందు సిగ్గుపడి తర్వాత వెళ్లటం, ఆయనిచ్చే పంచల చాపు తెచ్చుకోవటం పరిపాటైపోయింది. పెళ్ళైన 2 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం దసరా పండక్కి మాత్రం అక్క ఒంట్లో బాగలేదని వెళ్లటం మానేశాను. దీపావళికి రమ్మని మామగారి పిలుపు కోసమే ఎదురు చూస్తున్న నాకు సంతోషంగానే ఉంది. విశాఖపట్నం వెళ్దామని మా ఆవిడ్ని చూడాలని చాలా కోరికగా ఉంది. అదేం చాదస్తమో, నాకు ఉద్యోగం వచ్చే వరకు భార్యను కాపురానికి తెచ్చుకోవటానికి వీల్లేదంటాడు బావ. అతను నాకన్నా వయసులో పెద్దవాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అతని మాట గౌరవించడం ధర్మంగా భావించి తల ఊపాను. కాని నాకు మనసులో బావ మీద కోపంగానే ఉండేది. మామగారి ఉత్తరం చూసిన అమ్మ నాతో గుసగుసలాడింది. డబ్బుల్లేవురా టిక్కెట్టుకి, అటు నుండి మామగారు ఇస్తారనుకో అని. పోనీలే వెళ్ళంలే అన్నాను నేను నీరసంగా. దీపావళి రేపనగా బావ అడిగారు, విశాఖపట్నం వెళ్తామేమిటోయ్ అని. నేను జవాబేమీ ఇవ్వలేదు. మౌనంగా తల వంచాను. అతను నవ్వి, నాకు తెలుసు నీకు వెళ్లాలనే ఉంటుంది. సరే, రేపు కానిస్టేబుల్కి చెబుతాను, టిక్కెట్ అక్కర్లేదు వెళ్ళు అన్నారు. మనసులోనే అతనికి దండం పెట్టుకున్నాను. గబగబా సంచిలో 2 జతల బట్టలు పెట్టుకుని ప్రయాణం అయ్యాను. అక్క బావకి తెలియకుండా ఉంచు అని 10 రూపాయల కాగితం నా జేబులో పెట్టింది. మా బావ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అతనికి పలుకుబడి ఉంది. టిక్కెట్టు లేకుండా అతనిచ్చే కానిస్టేబుల్ సాయంతో ప్రయాణం నాకు నిబ్బరంగా ఉంది. మేం ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టేసరికి రైలు వచ్చేసింది. కానిస్టేబుల్ టీటీఏతో చెబుతాను, మీరు పెట్టెలోకి ఎక్కి కూర్చోండి అని చెప్పి వెళ్లిపోయాడు. ప్లాట్ఫామ్ రద్దీగా ఉంది. రైలు పెట్టెల జనంతో కిక్కిరిసి ఉన్నాయి. నాకు ఎదురుగా ఉన్న పొట్టే కాస్త ఖాళీగా ఉందనిపించి అందులో ఎక్కి కూర్చున్నాను. ఇంజిను మొర్రోమని అరిచి మూలిగి నిప్పులు గక్కుతూ కదిలింది. ఇల్లు, చెట్లు, చేమలు వెనక్కి నడిచిపోతున్నాయి. జేబులో 10 రూపాయల కాగితం తీసి ఓసారి చూసుకుని మళ్లీ జేబులో పెట్టుకున్నాను. వాల్తేరు స్టేషన్లో దిగి సంపెంగ పూలు కొనుక్కొని మా ఆవిడకి తీసుకెళ్లాలి. ఏమిటో సీతాలకి సంపెంగ పూలంటే అంత ఇష్టం. బావా 2 రోజులుండి వచ్చాయన్నారు. కాని వారం రోజులుండాలి, లేకపోతే సీతాలు చిన్నబుచ్చుకుంటుంది. ఎందుకిన్ని రోజులుండిపోయా అని బావ అడిగితే ఒంట్లో బాగలేదని బొంకచ్చు. నాకు ఉద్యోగం ఎప్పుడొస్తుందో, సీతాలు నేను చిలుకా గోరింకల్లా ఎప్పుడు కాపురం చేస్తామో. సీతాలంటే నా భార్య. తనకు చెగోడీలే ఇష్టమని ప్రతి పండక్కి అత్తగారు చెగోడీలే చేస్తుంది. మా అత్తగారు దీపావళి పండక్కి చెగోడీలు చేస్తుందని చెబితే అక్కయ్య కదిలి కదిలి నవ్వింది. చెగోడీలు అదియో పిండి వంటలేమిటర్రా, బొబ్బట్లో బూర్లో వండుతారు గాని అని. బొబ్బట్లంటే నాకిష్టం. ఈసారి చెప్పేయాలి సీతాలకి, మీ అమ్మని ఇవాళ బొబ్బట్లు చేయమను అని చెప్పాలి. టికెట్ టికెట్. టీటీఐ నా దగ్గరకొచ్చి నిల్చున్నాడు. నా కమ్మని ఆలోచనలు చెరిపేస్తూ రాక్షసుడిలా. అది గజపతి నగరం స్టేషను. రైలు ఎప్పుడు ఆగిందో, అతనెప్పుడు ఈ పెట్టిలోకి ఎక్కి నా దగ్గరకొచ్చాడో నాకు తెలియదు. టికెట్ టికెట్ మళ్లీ అన్నాడతను. నా గుండె దడదడా కొట్టుకుంటుంది. ఈ కానిస్టేబుల్ ఏమయ్యాడో. తిట్టుకుని దిక్కులు చూస్తున్నాను, వాడు కనిపిస్తాడేమో అని. మిమ్మల్నే టికెట్ మళ్లీ అన్నాడు టీటీఐ చిరాగ్గా. తడబాటుగా లేచి నిల్చొని, నేను ఏపీపీ గారి బామ్మరిదినండి అన్నాను గొంతు వణుకుతుంటే. పెట్టెలో ఉన్న ఆడామగ గొల్లున నవ్వారు. రాస్కెల్ దిగు. బండి కదులుతుంటే అతను నిర్దాక్షిణ్యంగా నా మెడ మీద చెయ్యేసి క్రిందకి నెట్టాడు. 2 నిమిషాల్లో తేరుకొని కానిస్టేబుల్ దొరక్కపోతాడనే ధైర్యంతో మరో పెట్టెలో ఎక్కాను. రైలు నడుస్తుంది. నా గుండె కొట్టుకుంటోంది. విజయనగరం స్టేషన్ వస్తుంది. మళ్లీ ఇందాక నన్ను సన్మానించి రైలు దింపిన టీటీఐ నా ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఏ, అక్కడ దింపితే ఇక్కడ కూర్చున్నావా? నిన్ను వదిలి లాభం లేదు, డబ్బులు తీ అన్నాడు. అతని వాలకం చూస్తే నా మీద చెయ్యి చేసుకుంటాడని అనుమానం వచ్చి, ఏపీపీ గారి బామ్మర్దినని
కానిస్టేబుల్ నా గురించి మీకు చెప్తానన్నాడండి అని చెప్దాం అనుకున్నాను. కాని ఏం చెప్పినా అతను వినే పరిస్థితిలో లేడు. జేబులో ఉన్న 10 రూపాయల కాగితం అతని చేతిలో పెట్టి రసీదు తీసుకుని వాల్తేరులో దిగి అక్కడికి 4 ఫర్లాంగుల దూరంలో ఉన్న అత్తగారింటికి నడిచిపోయాను. నాకు కానిస్టేబుల్ మీద, మా బావగారి మీద, పెళ్లి చేసిన అమ్మ మీద, పండక్కి రమ్మని రాసిన మామగారి మీద ఎందుకో చాలా కోపంగా ఉంది. నేనింట్లోకి వెళ్లేసరికి ముందుగా కనిపించింది నా భార్య. కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వకుండా పువ్వులు తీసుకురాలేదా, పువ్వులేవండి అని అడిగింది. అంతే, ఆమె చెంప చెల్లుమనిపించాను. తెల్లబోయి బిత్తర చూపులు చూస్తూ గుడ్లు నీరు కొక్కుకుంటూ నేనేం చేశానండి అంది. నిజమే, తానేం చేసింది కనుక ఆ రాత్రి ఆమెను ప్రసన్నం చేసుకోవటానికి తలప్రాణం తోక్కొచ్చింది. మామగారు సుఖంగా ప్రయాణం జరిగిందా అని వేసిన కుశల ప్రశ్నకు వెకిలి నవ్వు నవ్వాను. మరెప్పుడూ మా బావగారి రికమెండేషన్ మీద నేను రైలు ఎక్కలేదు. ఈ ప్రయాణం విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఈ 25-30 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైంది. మామగారు అల్లుని పిలవటానికి జంకు. అతిథి వస్తే భయపడ్డం అప్పటి రోజుల్లో లేదు. జనాభా పెరుగుదలతో పాటు నిరుద్యోగం, వరకట్న దురాచారం మన అభివృద్ధిని కుంటుపరుస్తున్నాయి. ఎప్పుడూ తన తండ్రిలా నేను అల్లుడికి ముద్దుముచ్చట్లు జరపాలంటే నాకు సాధ్యమా? అప్పటి ఆర్థిక పరిస్థితులు వేరు. మామగారికి వెనక ఆస్తులుండేవి. ఇప్పుడు ఆస్తులున్న వాళ్ళెంతమంది ఉన్నారు? ఈ ఉత్తరం అందుకొని అల్లుడు అమ్మాయి వచ్చేస్తే అమ్మో, నా గుండె భయంతో కొట్టుకుంది. బట్టలు మార్చుకొని ఉత్తరం పోస్టు చేయటానికి వెళ్తున్న మా చిన్నవాణ్ణి పిలిచాను. వాడి చేతిలో కార్డు అందుకొని చింపి పారేస్తూ అమ్మకి చెప్పకు అన్నాను. వాడు నవ్వుకొని మళ్లీ ఇంట్లోకి వెళ్లబోతే వెనక్కి పిలిచి వీధిలోకి వెళ్ళొచ్చి అమ్మకు ఉత్తరం పోస్టు చేశానని చెప్పు అన్నాను. వాడు నవ్వి అలానే చేశాడు. పండుగ దగ్గర పడుతున్నప్పటి నుంచి అల్లుడొస్తాడు, అమ్మాయి వస్తుంది, అవి తేవాలి ఇవి తేవాలి అని మా ఆవిడ ఒకటే హడావిడి పడిపోసాగింది. అప్పటిదాకా ఎంతో గుట్టుగా మెసులుతున్న మా చిన్నవాడు, ఒరే చిన్న, కొట్టుకెళ్లి శనగపప్పు, మైదా, పంచదార, నెయ్యి అని మా ఆవిడ ఏకరో పెడుతుంటే మనకే కదా, ఏ పరమాణమో ఉండేమ్మా, వాడి సామాన్లు అడిగితే విసుక్కుంటున్నాడు, పాత బాకీ తీర్చలేదని అని లీలగా బయటపడిపోయాడు. ఆవిడ కస్సును లేచింది. నోరు మూసుకొని పట్టురా సామాన్లు, సాయంత్రం దీపాలకి 1 కేజీ నూనె కడ పట్టుకురా వెళ్ళు అని. వాడికి ఒళ్ళు మండిందిలా ఉంది. డబ్బులేని పరిస్థితిలో పండగలేమిటి? కేజీ నూనె దీపాలు వెలిగించే రోజులు కావు. అయినా అక్కా బావ రారు, నాన్న ఉత్తరం చింపి పారేశారు అన్నాడు పుసుక్కున. అయ్యో అయ్యో, ఇలాంటి పాడుబుద్ధులు ఎందుకు పుడుతున్నాయిరా మీకు? పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపుకుంటారా? ఏది ఆయనలా పిలు అంది కంగున మా ఆవిడ. ఉన్న పలాన వీధిలోకి వెళ్లిపోవాలి అనుకున్నాను. కాని లుంగీగుడ్డ చుట్టపెట్టుకుని వీధి గడపలో కూర్చున్న నేను ఎక్కడికి వెళ్ళగలను? మా చిన్నవాడు పెదవులు వీడి వీడనట్లు నవ్వుకుంటూ, నాన్నా, కాసేపు ఎటన్నా వెళ్ళిపోండి నాన్నా అన్నాడు. వాడి మీద కోపం వచ్చింది నాకు. వెధవ, చిన్న అబద్ధం ఆడలేని వాడివి ఎలా బతుకుతావరా? రేపొద్దుట ఉద్యోగం చేసేటప్పుడు ఎంత గుట్టుగా ఉండాలి, బుద్ధి లేదురా అని వాణ్ణి మెత్తగా చీవట్లేశాను. నేను వెళ్లేదాకా ఆగలేదు మావిడ. సరాసరి వీధి గడపలోకి వచ్చేసింది. హవ్వా హవ్వా అని దవడలు నొక్కుంటూ, శుభమా అని పిల్లని పండక్కరమ్మని ఉత్తరం రాసి చింపుకుంటామటండి అంది. అది మొదటి ప్రశ్నలా. మొదటి రోజుల్లో మొగ్గల భర్తల దగ్గర ముడుచుకుపోతూ సిగ్గుపడే ఆడవాళ్లు క్రమంగా పెత్తనం చేతిలోకి తీసుకొని భర్త అనేవాణ్ణి పిల్లాడి కన్నా కానా కష్టంగా ఎలా చూస్తారో చెప్పమా అని ఆలోచిస్తున్నాను. అదేమిటండి, బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడరు, ఏమిటి ఆలోచిస్తున్నారు అంది మా ఆవిడ. ఆమె నోరు చప్పున కట్టించేయాలని, వాడుత్తిన అబద్ధం ఆడాడే సీతాలు, పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపేస్తారా ఎవరైనా? నాకు బుద్ధి లేదు అని నవ్వేసి, ఏరా చిన్న, నిజం చెప్పరా బాబు అన్నాను వాణ్ణి హెచ్చరిస్తున్నట్టు. వాడు గ్రహించాడు. నువ్వెలా తిడతావో అని అబద్ధం ఆడేనమ్మా అని నవ్వేసి వాళ్ళమ్మ చెప్పిన సామాన్లు తేవటం కోసం సంచి భుజాన వేసుకుని వెళ్లిపోయాడు. ఈ పండక్కి అల్లుడు అమ్మాయి రారు. కనీసం ఎంత లేదన్నా కార్డు ముక్క చింపటం వలన 200 రూపాయలు ఖర్చు మిగిలింది అని రిలీఫ్ ఫీల్ అవుతున్నాను. తెల్లవారితే దీపావళి పండుగ. మనవళ్ళు లేరు గనక, దీపావళి సామాన్లు కాల్చే చిన్నపిల్లలు ఇంట్లో ప్రస్తుతానికి లేరు కనుక మరే ఇతర సామాన్లు కొనకుండా మైనపు ఒత్తుకొని సంచిలో వేసుకుని రాత్రి 7 గంటలకే ఇంటికొచ్చాను. చెప్పులు విప్పుతుంటే ఇంట్లోంచి ఎవరివో గలగలా మాటలు వినిపించాయి. ఎవరు చెప్పమా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను. మా అమ్మాయి అనసూయ, అల్లుడు ప్రభాకరం, మనవలు చిట్టి, బుజ్జి.
కళ నిజమా? పిలుపు లేకపోయినా వచ్చేశారా అనే ఆశ్చర్యం నుంచి ఇంకా నేను కోలుకోనే లేదు. అమ్మాయి నాకు కనసంజ్ఞ చేసి చెబుతోంది. నాన్నా, మీరు రాసిన ఉత్తరం బుజ్జి చింపేసింది. చూడండి మీ అల్లుడి గారు, మీ నాన్న పండక్కి పిలవలేదు అంటున్నారు అని. అయ్యయ్యో, రాయకుండా ఎలా ఉంటానల్లుడు? రాశాను, ఉత్తరం రాశాను అని వెకిలి నవ్వు నవ్వాను, అదే పలకరింపుగా అల్లుడి వైపు చూస్తూ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.